తొలి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 3:21 మొదలై సాయంత్రం 6:48 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను మూసివేయనున్నారు. ఇక గ్రహణం ప్రారంభం నుంచి గ్రహణం వీడే వరకు మొత్తం గ్రహణ సమయం 3:27 ఉండనుంది. ఇవాళ చంద్రగ్రహణం సింహ, కర్కాటక, మకర, కుంభ రాశులకు చెందిన వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. దీంతో ఈ రాశుల వారు బయటకు రాకూడదని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనం వంటి కార్యక్రమాలు ముగించితే మంచిదని, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు గ్రహణానికి అరగంట ముందు వరకు తినొచ్చని పండితులు చెబుతున్నారు. ఇక ఇవాళ చంద్రగ్రహణం కారణంగా ఆలయాలను మూసివేయనున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇవాళ మూసివేయనున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి బుధవారం ఉదయం 3 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. అనంతరం సంప్రోక్షణతో ఆలయ శుద్ధి, నిత్య పూజలు చేసి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లోని టీటీడీ స్థానిక ఆలయాలను ఇవాళ మూసివేస్తారు. రాత్రి ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలను మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేస్తారు. రాత్రి 7:30 తలుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్యాహవచనం, ఇతర కైంకర్యాల అనంతరం సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఇక ఇటు శ్రీశైలం ఆలయం తలుపులను మూసివేశారు పండితులు. రాత్రి 7:30 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమయంలో ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, కళ్యాణోత్సవ టికెట్లు రద్దు చేశారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం రాత్రి 9 నుంచి 10:30 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని స్వామివారి నివేదన అనంతరం మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. చంద్రగ్రహణం అనంతరం రాత్రి 7 గంటలకు పుణ్యాహవచనం, సంప్రోక్షణ, తిరుమంచనం, ఆరాధన నిర్వహించి స్వామివారి సర్వదర్శనం, ఆర్జిత సేవలు యథావిధిగా ప్రారంభిస్తామని వివరించారు.